మార్చి 17వ తేదీ ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య కుటుంబాల ఆత్మీయ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని స్థానిక కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కుటుంబాల ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు, ఆర్యవైశ్య గురువులకు, ఆర్యవైశ్య కుటుంబాలకు జంటగా సన్మానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రసాద్, పేర్ల సీతారామారావు, శ్రీరామ్ సురేష్, పాదర్తి బాలాజీ, కోట సూర్యనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ఆర్య వైశ్యులకు సంబంధించి సేవా కార్యక్రమాలు కానీ, వాళ్ళ అవసరాలకు సంబంధించి ఇబ్బందులకు ఏదైనా ఉంటే సంఘం తరఫున చేసే కార్యక్రమాలు కానీ గత 15 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 పర్యాయాలు, సూరి గారు ఒక పర్యాయం, రాము గారు ఒక పర్యాయం, జ్యోతి గారు ఒక పర్యాయం, ఇలాగా 15 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ నెల 17వ తారీఖు నాడు ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి ఇప్పుడు దాకా ఆర్య వయసులకి సంబంధించి సేవా తత్పరులకి, అదేవిధంగా ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు అందించాలని మా కమిటీ మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో ఇప్పటిదాకా కూడా ఆర్యవైశ్య కుటుంబాలకి సంబంధించి ఏదైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నటువంటి జాతి మాది కాబట్టి దేవుని పాటలకు సంబంధించి ఎవరైతే గురువులుగా మాకుంటారో వారికి సత్కరించుకునే కార్యక్రమం, మరి అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక చింతనలో భాగంగానే మా మహిళా మద్దతులు అందరూ కూడా కోలాటాలు నేర్చుకుని స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా కోలాటాలు చేస్తూ, నగరంలో ఉన్నటువంటి ఆలయాల్లో కోలాటాలు చేస్తూ వాళ్ళకి గురువులుగా ఉన్నటువంటి ఆ యొక్క గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం. మరి అదేవిధంగా మాకు మా బిడ్డలకి ఎవరైతే కూచిపూడి భరతనాట్యాలకు సంబంధించి ఆ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ యొక్క గురువులకి సన్మానించుకునే కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే ఒక ఆలోచన. అందుకనే 17వ తారీఖు నాడు ఆదివారం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఒక 1000 కుటుంబాలకి సంబంధించి భార్యాభర్తలకి బట్టలు పెట్టే కార్యక్రమం. మరి అదేవిధంగా దైవులు, గురువులు అందరూ సమానం కాబట్టి మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఒక గురువుగా మార్గదర్శకంగా నిలబడినటువంటి పెద్దలందరికీ కూడా సన్మానం చేసుకునే కార్యక్రమాన్ని చేసుకోవడానికి మీరందరి ద్వారా తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి అదేవిధంగా ఉన్నత విద్యలు ఎవరైతే అభ్యసించి ఇటు చార్టెడ్ అకౌంటెంట్గా, ఇంజనీర్స్గా, అలాగే మెడిసిన్లో ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ప్రతిభా పురస్కారాన్ని మా సంఘం తరఫున అందించే కార్యక్రమం. మరి అన్ని రకాలైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ మనమంతా కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో కూడా రేపు నెల నుంచి నాకు తెలిసి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అమ్మవారి ఆలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా జ్యోతి ప్రసాద్ గారు వాళ్ళ టీంని ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ వారందరినీ కూడా ఒక సంఘటితంగా తీసుకొచ్చే కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా ఆర్య వైశ్య సంఘం దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఆ ముందుండే క్రమంలోనే రేపు 17వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారం, అలాగే నా కమ్యూనిటీ, నా జాతి ఏదైతే ఉందో వాళ్ళ అందరి సపోర్టు సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై వాసవి. ముక్కాల ద్వారకానాథ్ గారు, కోట సూర్యనారాయణ గారు, పేర్ల సీతారామారావు గారు, శ్రీరామ్ సురేష్ గారు ఆశీస్సులతో అర్పణారవై సంఘంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అందులో ఎండాకాలం చలివేంద్రాలు, పిల్లలకి ఎగ్జామ్స్ రోజు అమ్మవారి ఆశీస్సులు తోడుగా ఉండాలని పరీక్షా సామాగ్రిని, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ప్రతి ఇంట్లో పెళ్లి రోజు చేసుకునే జంటలకు అమ్మవారి పసుపు కుంకాలు, అలానే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకి చేరేటట్టుగా చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ప్రతిరోజు అమ్మవారి గుడి నందు ఒక నిత్య అన్నదానం జరగాలనే ఆలోచనతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ అమ్మవారి ఆలయంలో కూడా జరగనట్టుగా ఇక్కడ జరిగే విధంగా చేస్తున్నాం. మీ అందరి మీడియా వారి సహకారంతో, దాతలు మిత్రుల సహకారంతో రేపు నెల 9వ తారీఖు నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నాము. అలానే రేపు జరగబోవు ప్రతిభా పురస్కార్కి చేసే సన్మాన కార్యక్రమం కానివ్వండి అద్భుతంగా జరగాలని, దానికి మీరందరూ సహకరించాలని, అలాగే సింహపురి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరెన్నో కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ జై వాసవి. జై వాసవి. గత 15 సంవత్సరాలుగా నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వించే రకంగా ఎన్నో కార్యక్రమాలు మహిళలకు కావచ్చు, పేద ఆర్యవైశ్యులకు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గుడిలో కార్యక్రమాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా చేస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారు ఈరోజు కొత్తగా అమ్మవారి గుడిలో నిత్య అన్నదానం కూడా చేయడానికి శ్రీకారం చుట్టారు. వారందరికీ కూడా జ్యోతి అండ్ టీమ్ కావచ్చు, ద్వారకానాథ్ గారు కావచ్చు, రాము గారికి, సూర్య గారి అందరూ కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా అందరి ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ నెల 17వ తారీఖు ఆదివారం రోజు జరగబో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమానికి నెల్లూరు నగరంలో ఉన్న అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై వాసవి. ద్వారకానాథ్ గారి ఆధ్వర్యంలో గతంలో ఒక 10-12 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు వైశ్యులకి అందజేయబడ్డాయి. ఇప్పుడు అతిపెద్ద కార్యక్రమం 1000 మంది జంటల బట్టలు. ఇన్ని ఏళ్ల నుంచి మనకు ఎన్నో సంఘాల అధ్యక్షులు కానివ్వండి, ఎంతోమంది పెద్దలు, ఆర్యవైశ్య పెద్దలు ఎన్నో కార్యక్రమాలకి మనకి సహకరించారు. వాళ్ళందరినీ గుర్తించాలి అనే ఆలోచన రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళందరినీ ఆ రోజు ప్రతిభా పురస్కారాలతో వాళ్ళని సత్కరించి, అట్లానే ఎంతోమంది వైశ్యులు పేదలు ఉన్నారు. అంతే కాకుండా మనకి కోలాటాలు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలకి మనకు ఎంతోమంది మహిళలు సహకరించున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైనా పసుపు కుంకుమ ఇద్దామనే ఆలోచన రావడం కూడా నిజంగా ఇది అద్భుత సేవా కార్యక్రమం. ఆ రోజు జిల్లాలో ఆర్యవైశ్యులందరూ కూడా ఒక సంఘటితమై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సింహపురి ఆర్యవైశ్యులందరినీ కోరుకుంటూ ఇట్లు గౌరవాధ్యక్షులు పేర్ల సీతారామారావు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.